ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము. ఈ ఉదయకాల సమయంలో ఘనుడైనటువంటి యేసయ్యే మనందరితో మాట్లాడుతున్న మాట. నీవు వెచ్చగానైనను లేవు, చల్లగానైనను లేక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను అని. సగం చెట్టు ఎండిపోయి మరో సగం చెట్టు పచ్చగా ఉన్నంత మాత్రాన ఫలములు కాయదు కదా. చెట్టంతా పచ్చగా ఉంటేనే అది ఫలిస్తుంది. అలానే నీవైనా నేనైనా ఆత్మీయ జీవితంలో సగం లోకముతో సగం దేవునితో మిళితమై ఉంటే నీవు ఫలించలేవు. అలా కొనసాగించే భక్తి ఆయనకు అసహ్యం. లోక ఆలోచనలు, లోక తలంపులు, ప్రభువుకి వ్యతిరేకమైన ప్రతి క్రియను ఈ క్షణమే విడిచిపెట్టు. నీవు చల్లగానైనను లేదా నులివెచ్చగానైనను ఉండిన ఎడల దేవుని యందు మండించబడలేవు. మరికొంతమందినైనా క్రీస్తులో మండించలేవు. కాబట్టి 2 విధములైన ప్రవర్తన కలిగి ఉండక క్రీస్తులోనే సంపూర్ణమైన జీవితమును కలిగి ఉండు. ఎందుకంటే గాల్లో దీపం పెట్టి ప్రభువా అంటే ఏమీ చేయలేం కదా. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుటకు ఇష్టపడు అని వాక్యం సెలవిస్తుంది. కనుక ఎలా జీవిస్తున్నావో ఒక్కసారి నీకు నీవే ఆలోచించుకో. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.